హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ప్రపోజల్ 45. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. హారీ లిఫ్ట్లో కన్ను దెబ్బకి ఐ ప్యాచ్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడే తేము ఉంటాడు. హారీ తేముని చూసి చాలా షాక్ అవుతుంది. తేము తన్ని గుర్తుపట్టలేడు, కానీ హారీ ఫేస్ని చూసి చాలా షాక్ అవుతాడు. ఇంకా హారీ లిఫ్ట్ కార్నర్లోకి వెళ్ళి తన ఫేస్ని కవర్ చేసుకుంటుంది. అప్పుడు తేముతో ఇప్పుడు మనం టేస్టింగ్ ఈవెంట్కి వెళ్ళాలి అని అంటాడు. హారీ అది విని చాలా షాక్ అవుతుంది. బికాస్ తను కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి, ఎందుకంటే అది మిన్వో ఫుడ్ టేస్టింగ్ ఈవెంట్ కాబట్టి. తర్వాత టేస్టింగ్ ఈవెంట్ చూపిస్తారు. అక్కడ చాలా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ చెఫ్స్తో అండ్ చెఫ్స్ వాళ్ళ ఫుడ్తో ఉంటారు. ఇప్పుడు ఏ ఫుడ్ అయితే అక్కడ బాగుంటుందో ఆ చెఫ్ అక్కడ పనిచేయచ్చు. అక్కడే మిన్వో కూడా ఉంటాడు. అప్పుడే తేము అండ్ చా వాళ్ళు వస్తారు. అప్పుడు టీం లీడర్ తేముకి మిన్వో ఫుడ్ ఇస్తుంది. తేము అది తిని కొంచెం సీరియస్ అవుతాడు. అండ్ మిన్వోతో అసలు నీకు సెన్స్ ఉందా దీన్ని ఇక్కడ పెట్టడానికి అని అంటాడు. అందరూ దాన్ని విని చాలా షాక్ అవుతారు. అప్పుడు తేము అదే ఇది ఇంత బాగుంది కదా, నువ్వు దీన్ని స్టాఫ్ కోసం కాదు మెనూలో పెట్టు అని అంటాడు. అండ్ మిన్వోని చాలా మెచ్చుకుంటాడు. దానికి మిన్వో ఇదంతా హారీ వల్లే అని అంటాడు. దానికి తేము అవును, తనకి నీ మీద చాలా నమ్మకం ఉంది అని అంటాడు. అప్పుడు ఒక కొలిగ్ బిన్ వచ్చి అవును మిన్వో అండ్ హారీ చాలా మంచి ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి అని అంటాడు. అప్పుడు అవును హారీ ఎక్కడా అని అంటాడు. ఇటు పక్క హారీని చూపిస్తారు. హారీ వాష్రూమ్లో దాంకొని ఉంటుంది. తను అంటే ఏమో ఎదురుపడకూడదు అని చెప్పి నైట్ అప్పుడు హారీ మిన్వో రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు మిన్వో ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఈరోజు టేస్టింగ్ ఈవెంట్లో చాలా మందికి నచ్చింది అని చెప్పి. తర్వాత మిన్వో హారీతో సరే కానీ నేను నీకు టికెట్ ఇచ్చిన కాన్సర్ట్కి వెళ్ళావా, అది నచ్చిందా అని అడుగుతాడు. చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను అని చెప్పి హారీ అంటుంది. అవును నాకు తెలుసు అది చాలా బాగుంటుంది. అసలు నువ్వు ఒక అబ్బాయితో వెళ్తే బాగుండు అని అనుకున్నాను, కానీ నాకు తెలిసి నువ్వు ఎప్పటిలాగా జిన్తోనే వెళ్ళావు కదా అని అంటాడు. దానికి హారీ లేదు ఒక అబ్బాయితో వెళ్ళాను అని అంటుంది. మిన్వో షాక్తో అవునా, అంటే నువ్వు ఎవరినైనా డేట్ చేస్తున్నావా, అది కూడా నాకు తెలియకుండా, అసలు నీకు బాయ్స్లో మంచి టేస్టే లేదు. సర్లే ఒకసారి వాడిని నాకు పరిచయం చేయి, నేను చెప్తాను అని అంటాడు. దానికి హారీ అయినా నీకెందుకు ఇవన్నీ, నేను నా గురించి కేర్ తీసుకుంటాలే, ముందు నువ్వు నీ లవ్ గురించి కేర్ తీసుకో అని అంటుంది. మిన్వో అది విని చాలా షాక్ అవుతాడు అండ్ సాడ్ కూడా అవుతాడు. ఎందుకంటే హారీ అలా అంటుంది అని చెప్పి వాడు ఎప్పుడూ అనుకొని ఉండడు. జిన్ కూడా అప్పుడే అక్కడికి రాను కార్ దిగబోతూ ఉంటుంది. కానీ అప్పుడే తను చూస్తుంది తేము అంచా మిన్వో రెస్టారెంట్లోకి వెళ్ళడం. ఇంకా జిన్ అక్కడే ఆగిపోతుంది. లోపల తేము అంచా లోపలికి వస్తారు. హారీ తేముని చూసి భయంతో పాకడం స్టార్ట్ చేస్తుంది. మిన్వో తేముని చూసి హలో సార్ మీరేంటి ఇక్కడ వచ్చారు అని అంటాడు. దానికి తేము నాకు నీ ఫుడ్ బాగా నచ్చింది, అందుకే మళ్ళీ వచ్చాను అని అంటాడు. మిన్వో అది విని చాలా హ్యాపీ అవుతాడు. అండ్ తేముతో మంచిదైంది హారీ కూడా ఇక్కడే ఉంది అని అంటాడు. కానీ వాళ్ళు చూసే లోపే హారీ వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత మిన్వో హారీకి కాల్ చేస్తాడు. అప్పుడే తేము హారీ కాలర్ ట్యూన్ వింటాడు. ఇది అదే పాట వాడు గుమ్హితో కాన్సర్ట్లో ఉన్నప్పుడు వినింది, కానీ తేము అంతగా పట్టించుకోడు. మిన్వో హారీ కాల్ లిఫ్ట్ చేయడంతో ఓ ఎక్కడికి వెళ్ళావు, మీ బాస్ తేము వచ్చాడు అని అంటాడు. దానికి హారీ అవునా, కానీ నాకు అమ్మ ఫోన్ చేసింది, చికెన్ షాప్లో చాలా ఆర్డర్స్ వచ్చాయంట, సో నేను జిన్తో కలిసి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అని అంటుంది. తర్వాత జిన్ అండ్ హారీ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు జిన్ నేను చాలాసార్లు చానే కలుస్తూ ఉన్నాను, కానీ వాడు నాతో ఫ్రెండ్షిప్ కూడా చేయడంతా, అది కూడా తేము వల్లే. నాకు తెలిసి తేము నా గురించి వాడికి బ్యాడ్గా చెప్తున్నాడు ఎదవా అని చెప్పి తిడుతుంది. దానికి హారీ హే అలా అనుకు, తేము చూడ్డానికి ఎంత కోల్డ్గా ఉన్నా ఎవరిని ఏమీ అనడు అండ్ చాలా మంచివాడు అని అంటుంది. దానికి జిన్ హే అసలు ఇది నువ్వేనా, నువ్వు వాడిని లైక్ చేస్తున్నావా ఏంటి, వాడి సైడ్ మాట్లాడుతున్నావు అని అంటుంది. దానికి హారీ హే అలా ఏమీ లేదు అని చెప్పి అంటుంది. కానీ జిన్ డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క తేము ఫుడ్ తినేసి ఉంటాడు. అండ్ మిన్వోతో నాకు ఇప్పుడు అర్థమైంది హారీ ఎందుకు నిన్ను అండ్ నీ ఫుడ్ని మెచ్చుకుంటూ ఉంటుందో అని అంటాడు. దానికి మిన్వో హారీ నా ఫ్రెండ్ అని కాదు, తను నిజంగా చాలా మంచిది, నేను తను 7 years నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం అని అంటాడు. తేము ఆ మాట విని ఏంటి 7 years నుంచా, అయినా ఈ 7 years మీరు ఫ్రెండ్స్గానే ఉన్నారా, అంటే మీకు మీ మీద ఫీలింగ్స్ ఏమీ రాలేదా అని అడుగుతాడు. తర్వాత తేము ఆలోచిస్తాడు. హారీ కూడా గుమ్హీలాగా ఒక అబ్బాయితో 7 years నుంచి ఫ్రెండ్స్గా ఉంది అని చెప్పి ఇద్దరి స్టోరీ ఒకేలాగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. దానికి అవును అలానే ఉంది, ఎందుకంటే హారీకి కూడా మిన్వో మీద క్రష్ ఉందంట నేను ఆఫీస్లో విన్నాను అని అంటాడు. నెక్స్ట్ డే జిన్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వస్తాడు. కానీ జిన్ని చూసి తన్ని అవాయిడ్ చేసి మెట్టుల నుంచి కిందకి వెళ్ళాలి అని చెప్పి మెట్టులు దిగుతూ ఉంటాడు. అది జిన్ చూసి కోపంతో కాడికి వెళ్ళి వాడిని ఆపుతుంది. అంచాతో మీరు కూడా కిందకే కదా వెళ్ళాల్సింది, లిఫ్ట్లో ఎందుకు రావడం లేదు, మరి నన్ను ఇలా అవాయిడ్ చేయాలా అని చెప్పి అంటుంది. అప్పుడు జిన్కి చెత్త కవర్ చూపించి నేను చెత్త పడేయడానికి వెళ్తున్నాను, మీకు ఎక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పి లిఫ్ట్లో రాలేదు, మిమ్మల్ని అవాయిడ్ చేయాలని కాదు అని అంటాడు.
జిన్ అది విని చాని సారీ అడుగుతుంది. అండ్ చాతో సరే మనం ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు హాయ్ అయినా చెప్పుకుందాం అని అంటుంది. దానికి చా ఐఎమ్ సారీ నేను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా జిన్ చాలా కోపం తెచ్చుకుంటుంది. చా తేము కోసం తన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి అలా తను గట్టిగా అరుస్తుంది. నువ్వేమైనా తేము తమ్ముడువా, మరి వాడికి ఇంత విశ్వాసంగా ఉన్నావేంటరా అని చెప్పి అరుస్తుంది. తర్వాత చా తేము ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ తేము అని చా చిన్నప్పటి పిక్స్ ఉంటాయి. అప్పుడే మనకి తెలుస్తుంది అసలుకి చా ఒక అనాథ. తేము తాతయ్య వాడిని అడాప్ట్ చేసుకొని ఉంటాడు. అండ్ ఆ రూమ్ అసలు చాదే. అప్పుడే తేము వచ్చి నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు కదా, తాతయ్య కూడా అదే కోరుకుంటున్నాడు అని చెప్పి అంటాడు. దానికి చా వద్దు వద్దు నేను నీతో ఒకే ఇంట్లో ఉండలేను, నేను ఈ పని చేయలేక చచ్చిపోతాను అని అంటాడు. తర్వాత తాతయ్య తేము అని చా కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తాతయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ ఎన్నో ఏళ్ళ తర్వాత నేను నా ఇద్దరి మనవలతో కలిసే తింటున్నాను. కేవలం ఇప్పుడు గుమ్హి లాంటి అనే మనవరాలు లేదు. తను అంతేమోకి పెళ్ళైతే వాళ్ళకి పిల్లలు పుడతారు. అప్పుడు నేను నా ముని వాళ్ళని చూసి హ్యాపీగా చనిపోతాను రేపే అని అంటాడు. దానికి తేము ఆ మాట మీరు ప్రతి సంవత్సరం అంటూనే ఉన్నారు కానీ చేయడం లేదు అని అంటాడు. అప్పుడు తాతయ్య అంటే ఏంట్రా నేను చావాలా, సర్లే నువ్వు కానీ ఈ సంవత్సరం లాస్ట్లో పెళ్లి చేసుకోకుంటే మనం వారానికి 2 సార్లైనా కలిసి డిన్నర్ చేయాలి అని అంటాడు. దాన్ని వాళ్ళు విని ఏంటి వారానికి 2 సార్లా, ఇది చాలా ఓవర్ అని అంటారు. అప్పుడు తాతయ్య తేముతో సరే ఈ సాటర్డే మళ్ళీ మనం కలిసి లంచ్ చేద్దాం అని అంటాడు. దానికి తేము ఓకే అని చెప్పి చాని షెడ్యూల్ చూడు అని అంటాడు. చా కూడా తేము షెడ్యూల్ చూస్తూ ఉంటే తాతయ్య దాన్ని లాక్కొని ఏంటి ఓకేనా, కొట్టాననుకో ఆ రోజు ఏంటో మర్చిపోయావా, అది మీ లవ్ యానివర్సరీ, నువ్వు వర్క్ గిరుకు అని చెప్పి అన్నావు అనుకో మూతి పగులుతుంది, మూసుకొని ఆ రోజు గుమ్హితో డేట్కి వెళ్ళు, ఉండు నేనే ఆ రోజు మీకు రెస్టారెంట్ బుక్ చేస్తాను అని చెప్పి అంటాడు. ఇటు పక్క హారీ అండ్ వాళ్ళ టీం వాళ్ళు ఫీల్డ్ ట్రిప్కి వచ్చి ఉంటారు. అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని షూట్ చేయాలి. అప్పుడు హారీ తన ఫోన్ని ఒక బెంచ్ మీద పెట్టేసి వెళ్తుంది. తర్వాత అందరూ ఒక క్యాబేజ్తో ఫిల్మ్ చేస్తూ ఉంటారు. అలానే హారీ కూడా ఒక క్యాబేజ్ని పైకి ఎగిరి పట్టుకుంటుంది. నిజానికి తను ఆ షూట్లో లేదు, బికాస్ తనకి కన్ను దెబ్బ ఉంది అని చెప్పి. అప్పుడే తాతయ్య వచ్చి హారీ అలా పట్టుకోవడం చూసి హో సూపర్ అని అంటాడు. హారీ తాతయ్యని చూసి వెంటనే తన ఐ ప్యాచ్ వేసుకుంటుంది. తర్వాత తాతయ్య అండ్ టీం లీడర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హారీ ఫోన్ మోగుతూ ఉంటుంది. అది తేము కాల్ చేసి ఉంటాడు. అప్పుడు టీం లీడర్ హారీని పిలుస్తుంది తనకి ఎవరో కాల్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా హారీ తన చుట్టూ దయ్యంలాగా వేసుకొని వచ్చి అక్కడ తన ఫోన్ తీసుకుంటుంది. అండ్ వెంటనే చాలా స్పీడ్తో టాయిలెట్లోకి వెళ్ళి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు తేము నీ కాలర్ ట్యూన్ చాలా ఫేమస్గా ఉన్నట్టుంది, ఇది నేను చాలా దగ్గర విన్నాను అని అంటాడు. అండ్ హారీతో నీ రోజు నాతో డిన్నర్కి వస్తావా, ఎందుకంటే మన ఫేక్ యానివర్సరీ గురించి తాతయ్యకి తెలిసిపోయింది, సో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి సాటర్డే అని అంటాడు. దానికి హారీ అవునా, అయినా ఈ రోజు నేను రాలేను, ఎందుకంటే మా కంపెనీ వాళ్ళు వర్క్ మీద నన్ను వేరే ఊరికి పంపించారు అని అంటుంది. దాన్ని విన్న తేము హో అవునా ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అండ్ తర్వాత అసలు ఏ చెత్త కంపెనీ అది, ఎంప్లాయీస్కి దెబ్బ తగిలితే లీవ్ ఇవ్వకుండా వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటున్నారు అని చెప్పి అనుకుంటాడు. కానీ వాడికేం తెలుసు ఆ చెత్త కంపెనీ వాడిదే అని చెప్పి. ఇటు పక్క తాతయ్య అర్జెంట్గా టాయిలెట్కి వెళ్ళాలి. ఇంకా బిన్ ఆయన్ని టాయిలెట్ కాడికి తీసుకొని వెళ్తాడు. హారీ లోపల ఉంది అని తెలిసి డోర్ కూడా నాక్ చేస్తాడు. ఇంకా హారీ డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ తాతయ్యని చూసి వెంటనే డోర్ లాక్ చేస్తుంది. అది తాతయ్య చూసి ఓ చిన్న నాకు చాలా అర్జెంట్, ప్లీజ్ అర్థం చేసుకొని బయటికి రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా తాతయ్య గట్టిగా తలుపు తీయను ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే హారీ కూడా డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా తాతయ్య వెనక్కి వెళ్ళి పడబోతాడు. అది హారీ చూసి కాపాడబోతుంది. కానీ తాతయ్య ఎక్కడ తన్ని గుర్తుపట్టేస్తాడు అని చెప్పి పట్టుకోదు. ఇంకా తాతయ్య వెనకాల ఉన్న వాటర్ టబ్లో పడతాడు. అలా తాతయ్యకి లైట్గా దెబ్బ తగులుతుంది. ఇంకా తాతయ్య ప్యాంట్ తడవడంతో బీన్ వాడి ప్యాంట్ తాతయ్యకి ఇస్తాడు. ఇంకా తాతయ్య కూడా హారీని కోపంగా చూసి వెళ్ళిపోతాడు. ఇటు పక్కతేమో ఫీల్డ్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉంటాడు. దాంట్లో వాడికి హారీ ఉన్న వీడియో నచ్చుతుంది. ఇంకా దాన్ని పబ్లిష్ చేయండి అని అంటాడు. అప్పుడే తేమోకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి. ఇటు పక్క జిన్ని చూపిస్తారు. అప్పుడు జిన్ చూస్తుంది తన మెయిల్ బాక్స్లో ఎవరో మెయిల్ తీస్తున్నారు అని చెప్పి. అది జిన్ చూసి మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అంటుంది. దానికి అతను నేను ఇది నాది అనుకొని మొన్న తీసుకున్నాను, సో ఇది మీది అని తెలిసి మళ్ళీ పెట్టను వచ్చాను అని అంటాడు. అప్పుడే చా వస్తాడు. జిన్ చాకి మండియాలి అని చెప్పి అతనితో స్వీట్గా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అతనితో అందరూ తప్పులు చేస్తూ ఉంటారు, ఏం కాదులే అండి అని చెప్పి అంటూ ఉంటుంది. చా దాన్ని వింటాడు కానీ ఏమంతా రియాక్ట్ అవడు. ఇటు పక్క తేమో తాతయ్యని చూడను హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. అండ్ తాతయ్య రిపోర్ట్స్ చూసి అసలు మీకు ఏమీ కాలేదు అని చెప్పి ఈ రిపోర్ట్స్లో ఉంది, మీరెందుకు ఆస్కార్ విన్నింగ్ అయ్యే యాక్టింగ్ చేస్తూ ఉన్నారు అని అంటాడు. దానికి తాతయ్య చా అసలు తను అదే హారియో గీరియో, తను దయ్యంలాగా ఉంది ఆ జుట్టు వేసుకొని, సరిగ్గా మేనర్స్ కూడా లేదు అని చెప్పి తిడుతూ ఉంటాడు. దానికి తేము లేదు లేదు తను చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది అని అంటాడు.
దానికి తాతయ్య అమ్మాయి అంటే గుమ్హిలాగా ఉండాలి, గుమ్హి చాలా ఇన్నోసెంట్ అండ్ మంచిది అని అంటాడు. అప్పుడే ఒక నర్స్ వచ్చి మీరు చెప్పిన డ్రెస్ తెచ్చాం సార్ అని అంటుంది. తాతయ్య అప్పుడు తేముని గుమ్హి ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. తర్వాత తేము హారీకి కాల్ చేసి ఒకసారి బయటికి రా, నేను నీకు ఒకటి ఇవ్వాలి అని అంటాడు. ఇంకా హారీ ఒక హుడీ అండ్ గ్లాసెస్ వేసుకొని తేము కాడికి వస్తుంది. అప్పుడు తేము హారీకి ఆ డ్రెస్ ఇస్తాడు, తాతయ్య ఇచ్చాడు అని చెప్పి. అండ్ తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడు అని కూడా చెప్తాడు. దాని విన్న హారీ ఏంటి ఆయనకి మరీ పెద్ద దెబ్బ తగిలిందా అని అంటుంది. దానికి తేము ఆయనకి దెబ్బ తగిలింది అని చెప్పి నీకలా తెలుసు అని షాక్ అవుతాడు. దానికి హారీ నువ్వే చెప్పావు కదా హాస్పిటల్ అని, నార్మల్గా దెబ్బ తగిలితే హాస్పిటల్కే కదా వెళ్ళేది అని అంటుంది. అప్పుడు తేము హారీకి ఒక ఆయింట్మెంట్ ఇస్తాడు తను కన్న దెబ్బకి అని చెప్పి. తర్వాత హారీ ఇంటికి వెళ్ళి ఆ ఆయింట్మెంట్ చూస్తుంది. తేము ఎంత కైండ్ అండ్ స్వీట్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆగిపోయి ఏంటి వాడు ఏదైతే నాకెందుకు అని చెప్పి అనుకుంటుంది. తర్వాత సాటర్డే అప్పుడు తేము అండ్ హారీ కలుసుకుంటారు. అప్పుడు తేము హారీని ఒక బట్టల షాప్కి తీసుకొని వెళ్తాడు. అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఫ్యాన్సీ షాప్. అండ్ తేము హారీతో ఇక్కడ మనం రియల్ లవర్స్ లాగా యాక్ట్ చేయాలి, లేకుంటే తాతయ్యకి డౌట్ వచ్చేస్తుంది అని అంటాడు. ఇంకా తేము హారీ కోసం చాలా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాడు. హారీ అవన్నీ ట్రై చేస్తుంది. కానీ హారీ ఒకసారి వైట్ డ్రెస్ వేసుకుంటే అది తేము చూసి హారీని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా తేము హారీ కోసం దాన్ని కొంటాడు. కానీ హారీకి అది చాలా టైట్గా ఉంటుంది అండ్ అది ఒక్కటే ఉండేది అక్కడ. తర్వాత వాళ్ళు వెళ్ళిన వెంటనే జో అనే అమ్మాయి వచ్చి నాకు ఆ డ్రెస్ కావాలి, అదే మొన్న హీరోయిన్ కిమ్ సోజంగ్ వేసుకుంది కదా తన న్యూ మూవీకి అని చెప్పి అంటుంది. అసలుకి మన హారీ రియల్ నేమే అది అండ్ తనే అసలు ఆ హీరోయిన్. అప్పుడు ఆ షాప్ వాళ్ళు ఇప్పుడే ఆ కస్టమర్స్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటారు. ఇంకా జో అది ఎవరు అని చెప్పి చూరును వెళ్తుంది. అండ్ తేముని ఎవరో ఒక అమ్మాయితో చూసి చాలా షాక్ అవుతుంది. తర్వాత జో జిన్ని కలిసి నిన్ను తేము రిజెక్ట్ చేశాడు కదా, ఇప్పుడే వాడి న్యూ లవర్తో షాపింగ్ మాల్లో చూశాను, తను చాలా అందంగా ఉంది అని అంటుంది. ఇంకా జిన్కి అర్థమవుతుంది అది హారీనే అని చెప్పి. అప్పుడు జిన్ జోతో నీ కంపెనీ బాస్ కదా, కానీ నువ్వు పని చేయకుండా షాపింగ్ చేస్తున్నావా ఏంటి అని అంటుంది. దానికి జో నేను నీ కజినే కావచ్చు కానీ కంపెనీ నాది అని చెప్పి గుర్తుపెట్టుకొని నాతో సరిగ్గా మాట్లాడు అని అంటుంది. ఇంకేముంది జిన్ జోని తన కోపానికి ఫన్ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క తేము అండ్ హారీ ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేయను వచ్చి ఉంటారు. అది చాలా ఫ్యాన్సీ అండ్ కాస్ట్లీ రెస్టారెంట్. అప్పుడు తేము చెప్తాడు అది వాడిదే అని చెప్పి. తర్వాత హారీ అక్కడ ఉన్న ఫుడ్ని టేస్ట్ చేసి ఇది అది కదా అని చెప్పి దాని డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది. తేము చాలా సర్ప్రైజ్ అవుతాడు హారీకి అది ఎలా తెలుసు అని చెప్పి. అప్పుడు వాడు చెప్తాడు ఇది నేనే స్వయంగా చేశాను, ఎందుకంటే మన కొరియన్స్ అండ్ అమెరికా వాళ్ళు ఇద్దరు దీన్ని తినేలాగా చేశాను అని అంటాడు. అండ్ ఆగిపోయి సారీ నేను నీకు బోర్ కొట్టిస్తున్నట్టు ఉన్నాను అని అంటాడు. దానికి హారీ లేదు నాకు ఇలాంటి మ్యాటర్స్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. ఇటుపక్క జిన్ వర్కౌట్ చేయను వచ్చి ఉంటుంది. అక్కడే చా ఉంటాడు. కానీ చా మళ్ళీ జిన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే మళ్ళీ ఆ నైబర్ వచ్చి జిన్కి వర్కౌట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. జిన్కి అతను నచ్చుతాడు. కానీ చాని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ దానికి ఇతన్ని చూసినప్పుడు రాదు. తర్వాత చా అండ్ అతను వాష్రూమ్లో ఉంటారు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి టైం ఎంత అని చెప్పి వాచ్ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ నైబర్ దూరంగా ఉన్న క్లాక్ని చూసి 8 అయింది అని అంటాడు. చా చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే సైట్ కదా అతనికి, అంత దూరంగా ఉన్న క్లాక్ని ఎలా స్పెట్స్ లేకుండా చూశాడు అని చెప్పి. తర్వాత ఆ నైబర్ జిన్కి ఒక లైట్ ల్యాంప్ గిఫ్ట్గా ఇస్తాడు. వాడు మొన్న తప్పుగా తన లెటర్ తీసుకున్నందుకు జిన్ పర్లేదు అని చెప్పిన వాడు అసలు ఒప్పుకోడు. ఇంకా జిన్ దాన్ని తీసుకుంటుంది. ఇటుపక్క తేము అండ్ హారీ డిన్నర్ ఓవర్ అవుతుంది. అప్పుడే హారీ పర్స్ కింద పడుతుంది. ఇంకా దాన్ని తేము అండ్ హారీ కిందకి వంగుతారు. కానీ సడన్గా హారీ బ్యాక్ సైడ్ డ్రెస్ చినిగిపోతుంది. అప్పుడే రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేయను కేక్తో వస్తూ ఉంటారు. ఇంకా తేము హారీ వెనకాల నిలబడతాడు. అండ్ వాళ్ళు కేక్ని కూడా బ్లో చేస్తారు. అండ్ స్టాఫ్ వాళ్ళందరూ వాళ్ళకి హ్యాపీ విషెస్ కూడా చెప్తారు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు. అప్పుడే వాళ్ళు ఫైర్ వర్క్ చూస్తారు. హారీ అది చూసి చూడండి ఎంత బాగుందో అని అంటుంది. దానికి తేము హారీనే చూస్తూ అవును చాలా అందంగా ఉంది అని అంటాడు. నాకు తెలిసి తేము హారీని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. తర్వాత తేము హారీని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తాడు. అప్పుడు హారీ మన ఈ ఫేక్ యానివర్సరీ భలే ఉంది అని అంటుంది. దానికి తేము అవును నాకు మన ఫస్ట్ యానివర్సరీ బాగా నచ్చింది అని అంటాడు. తర్వాత హారీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిక్ని చూసి హ్యాపీ అవుతుంది. ఇటుపక్క తేము హారీ వాలెట్ని చూసి తనకి కాల్ చేస్తాడు. కానీ తను లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అలా తేము హారీ షాప్ కాడికి వెళ్తాడు. అక్కడే మిన్వో వచ్చి గుమ్హీని హారీ అని చెప్పి అంటూ ఉంటాడు. తేము అది విని చాలా షాక్ అవుతాడు. అప్పుడే తేము గుమ్హీ వాలెట్ చూస్తాడు. దాంట్లో హారీ ఐడి కార్డు ఉంటుంది. ఇంకా తేము హారీకి కాల్ చేస్తాడు. అప్పుడు హారీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా తేముకి గుమ్హీనే హారీ అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడతో బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 5 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు అన్నీ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బాయ్.